శ్రీ మహాగణాధిపతయే నమః. మనందరికీ కూడా తెలిసినదే పిఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ వినాయక చవితి ఉత్సవాల దగ్గర స్వామివారికి పెట్టిన లడ్డు 9 రోజులుగా పూజలు అందుకుని స్వామివారితో పాటు కూడా ఈ లడ్డు పాతగయ క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ ఈశ్వరుడి దగ్గర పెట్టి గణపతి దగ్గర పెట్టి పూజలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రసాదాన్ని పిఠాపురంలో ఉన్న 3 మండలాలు 54 గ్రామాలన్నింటికి కూడా ఈ ప్రసాదం అందజేసి స్వామివారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారితో పాటు భక్తులందరూ కూడా కోరుకోవాలి, ఆయన అందరికీ కూడా అందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఈరోజు స్థానికంగా ఉన్న కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిపి అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారు కూడా ఈ ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఆదేశాల మీదుగా అందరికీ కూడా భక్తులకు అందాలని చెప్పేసి ఎక్కువగా పాడి 1,06,000 సుమారు 1,06,000 రూపాయల దాకా పాడి ఆ రూపాయలన్నింటినీ కూడా పార్టీ ఫండ్గా ఇవ్వడము, అలాగే ఈ ప్రసాదాన్ని పదార్థాన్ని కూడా భక్తులందరికీ కూడా అందజేయాలని చెప్పేసి ఆయన కోరుకున్న సంకల్పం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అందరికీ కూడా జై శ్రీరామ్. ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు హౌస్లో వినాయకుడిని అతిపెద్ద మట్టి వినాయకుడిని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం ఏ సందర్భంలో అయినా వినాయకుడిని పూజించే మొదలు పెడతాం. అలాంటి సందేశాన్ని ఈరోజు మన పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడినే తెలుసుకొని చేయడం జరిగింది. అలాంటి మంచి సందేశాన్ని ఈరోజు ఎటువంటి కెమికల్స్ ఇవేమీ లేకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతోమందికి నిదర్శనంగా నిలిచారు. ఇలాంటి మట్టి వినాయకుడితో స్థాపించడమే కాకుండా ఆయన స్వయంగా వచ్చి దాన్ని పూజించి ఇక్కడున్న వరద బాధితులని ఆయన పరామర్శించి ఆ తదుపరి వాళ్ళు బాగుండాలని చెప్పేసి, అలాగే తెలుగు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ వినాయకుడిని పూజించడం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క వినాయకుడి దగ్గర ఉన్న లడ్డుని నిన్న మేము చేబ్రోలు ఇంటి నివాసం దగ్గర వేలంపాట వేయడం జరిగింది. దానికి 1,06,000తో మేము వేలంపాట వేసి ఇది గెలవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈ వేలంపాట వేసిన 1,06,000 రూపాయలు కూడా జనసేన పార్టీ ఈ వరద బాధితులకి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి కూడా నాకు పెద్ద స్ఫూర్తి మదర్ తెరీసా గారు, అలాగే రెండో స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. మనం ఎంతో సేవాభావంతోనే ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఆరోగ్యం బాగుండాలనేసి చాలా వివిధ రంగాల్లో మంచి అడ్వాన్స్ హెల్త్ క్యాంపులు పెట్టాము. మొన్న వరద సమయంలో కూడా షీ ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో గ్రామాలకు వెళ్ళి డ్రై రేషన్ కిట్లు పెట్టాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలి, ఈ పిఠాపురం కాకుండా ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశం అనేది తీసుకొని ఈ మొత్తం 54 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 54 గ్రామాల్లో కూడా ఈ లడ్డూని, ఈ మహాప్రసాదాన్ని తీసుకొచ్చి పాతగయ క్షేత్రం అనేది ఎంత ప్రసిద్ధి చెందిన విషయం అనేది మీకు అందరికీ తెలుసు. సో ఇలాంటి క్షేత్రానికి తీసుకొచ్చి ఈ సోమలింగేశ్వర స్వామి అంటే గణపతికి దేవుడైన సోమలింగేశ్వర స్వామి దగ్గర ఇది అంతా పూజించి దీన్ని మళ్ళీ ఇంకా సుమారు 100 కేజీల లడ్డులో కలిపి 54 గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మనము ఈరోజు ప్రసాదాన్ని అందరికీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రసాదం ఏదైతే వేలంపాట్లో గెలుస్తారో చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లో అన్నింటిలో కూడా కలుపుకున్నట్టు అనేది అందరూ అదృష్టంగా భావిస్తారు. సో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాప్రసాదాన్ని 54 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేము పంపించడం జరుగుతుంది.